2, 3 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, లేదా రాబోయే ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికేస్తారు? టీడీపీ నేతృత్వంలో కూటమికేస్తారా? వైసీపీకి ఏస్తారా? టీడీపీ నేతృత్వంలో కూటమికైతే 1 నొక్కండి, వైసీపీకైతే 2 నొక్కండి, ఇతరులకైతే 3 నొక్కండి. మొదలైపోయాయి. నో డౌట్ ప్రభుత్వ వర్గాల వైపు నుంచి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఖచ్చితంగా వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు పాలన. త్వరలో తిరుపతిలో సంక్షేమ పథకాల మీద, అమరావతిలో పరిపాలన మీద, విశాఖపట్నంలో అభివృద్ధి మీద అని చెప్పి 3 పార్టీలు అయిపోయి బహిరంగ సభలు నిర్వహించబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంకా కనీసం 2.5-3 సంవత్సరాల టైం మిగిలి ఉంది. మరి అప్పుడే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయబోతూ ఉన్నారు? ఆయన ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పేంత ధైర్యం ఎంతమంది చేస్తారు? అలా అభిప్రాయం వ్యక్తం చేయగలిగితే రకరకాలుగా వేధిస్తారేమో, సంక్షేమ పథకాలు తీసేస్తారేమో అనే భయం వాళ్ళలో ఉండదా? అసలు ఈ కాల్స్ ద్వారా, ఈ సర్వేల ద్వారా అధికార కూటమి సాధించబోతున్నది ఏంటి? వాళ్ళు ఏమైనా లోపాలు ఉంటే ఓవర్కమ్ చేసుకునే దానికోసమా? అదే అర్థం అవ్వట్లేదు. ఎన్నికలకి చాలా టైం ఉంది. ఇప్పటికిప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ఎందుకు? ఈ సర్వేలు ఎందుకు? మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం ప్రతి అంశం మీద తాను జనాభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఈ సర్వేల మీద ఆధారపడుతూ ఉంటారు అని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వివిధ సోర్సెస్ నుంచి సర్వేలు తెప్పించుకుంటూ ఉంటారు అని ఓపెన్ సీక్రెట్. ఆ పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఒకవైపు వాళ్ళ మీడియా రిపోర్ట్లు, వాళ్ళ మీడియా వాళ్ళు సర్వేలు చేసి ఇస్తారు. తన సొంతంగా చేయించుకునే సర్వేలు, ప్రైవేట్ సర్వేలు, నెక్స్ట్ ప్రభుత్వం వైపు నుంచి ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ అని అప్పుడే టీడీపీకి ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా అని చెప్పి మళ్ళీ ఆ రూపంలో కూడా అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు అంటే ఇంట్రెస్టింగ్.